దిస్ ఇస్ జీవన్. ఈరోజు మనతో గౌరవ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా వ్యవహరించినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం సార్. బాగున్నారా సార్? ఈరోజు కొప్పుల ఈశ్వర్ గారు మన స్టూడియోకు రావడం చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఈరోజు ఈశ్వర్ గారు పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. అసలు కొప్పుల ఈశ్వర్ గారి గురించి ఇప్పుడున్నటువంటి యువతకు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు చాలా తక్కువ విషయాలు తెలుసు. కొప్పుల ఈశ్వర్ గారు అంటే ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తులు అని అంటుంటారు, కానీ కాదు, అది చాలా అబద్ధం. కొప్పుల ఈశ్వర్ గారు ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన బిడ్డ. ముఖ్యంగా సింగరేణి కార్మికుల కష్టాలు వాళ్ళ యొక్క ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళకి వెళ్ళి 30 ఏళ్ళకు వెళ్ళి, అంటే నాకు తెలిసి, అంటే నా చిన్న వయసు నుంచి మా నాన్నగారితో సార్కు మంచి పరిచయం ఉంది, వాళ్ళ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. కాబట్టి నాకు కొంత సార్ గురించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ యొక్క ఉద్యమ నేపథ్యం నాకు తెలిసి, ఇక్కడ గుండాలు అరాచకాలు ఎట్ ద సేమ్ టైం బాయి దొరల ఆగడాలు, అప్పుడు సింగరేణి బొగ్గు బావుల్లో దొరల ఆగడాలు ఎక్కువగా ఉండేటివి. ఆ సమయంలో ఒక నక్సలైట్ పార్టీకి సంబంధించినటువంటి యూనియన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అందులో ఒక ఫౌండర్ మెంబర్గా ఈశ్వర్ గారు ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా సార్ నోటి ద్వారానే తెలుసుకుందాం. సార్, అప్పుడు మీరు ఉద్యమంలో, అంటే నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం కాకముందే 2001 కంటే ముందే మీరు ఉద్యమ ప్రస్థానంలో ఉన్నారు. అది సింగరేణి కార్మికులకు సంబంధించి, అది వాటి యొక్క వివరాలు మాకు ఏమైనా చెప్పండి. అంటే నేను సింగరేణి కార్మికునిగా 1976వ సంవత్సరం ఉద్యోగంలో జాయిన్ అయినాను సార్. అంతకుముందే మాది సింగరేణి కుటుంబం సార్. నాన్న వనింగ్ లైన్లో కోల్కటర్గా పనిచేసేవారు. అదేవిధంగా మా బ్రదర్స్ అందరూ కూడా సింగరేణికి సంబంధించిన ఎంప్లాయీస్, మా మేనమామలతో పాటు సార్. బేసికల్గా మాది పెద్దపల్లి ప్రాంతం, కుమ్మరికుంట గ్రామం నుంచి మా నాన్న ఎప్పుడో మేము పుట్టక ముందే కొత్తగూడెం నుంచి అక్కడ బొగ్గుబావుల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి అందాజా 61 ఆ ప్రాంతంలో వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము ఇక్కడే పుట్టినాం, చదువుకున్నాం. ఇక్కడే మన ఏదైతే మన రామగుండంలో ఉన్నటువంటి జనగామ హై స్కూల్ ఉంది కదా, అటు సార్, దాన్నే మనం ఇప్పుడు ఆ న్యూస్ ఆఫీస్ ముందర ఉన్నటువంటి హై స్కూల్లో మా చదువు 7th వరకు జరిగింది. దాని తర్వాత ఫైన్ క్లైన్ హై స్కూల్లో 8th, 9th, 10th వరకు జరిగింది. దాని తర్వాత నేను కొద్ది కాలం మధ్యలో 1-2 సంవత్సరాలు చదువు ఆగిన తర్వాత సింగరేణిలో ఉద్యోగస్తునిగా జాయిన్ అయినా. దాని తర్వాత చదువు కూడా కంటిన్యూ చేసిన తర్వాత డిగ్రీ వరకు కూడా చదువుకోవడం జరిగింది. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసిన సార్. ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా ఇక్కడ చాలా రకాల దౌర్జన్యాలు ఉండేవి. ఒకటి బాయి దొరల దౌర్జన్యం, విపరీతమైనటువంటి మరి షరతులు, కార్మికుల పైన ఒత్తిడి, కార్మికుల పైన దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఒక దిక్కు జరిగేది. దానికి పోను గుండాల సామ్రాజ్యమే ఉండేది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక గుండాగిరి చేస్తున్నటువంటి వ్యక్తులు. అంటే గోదావరి ప్రాంతం అంటే ఇక్కడ ఒక, అంటే రాత్రి సమయంలో, సాయంకాలం సమయంలో బయటికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు కష్టంగా ఉండే. అంటే ఈ లక్ష్మీనగర్ ఏరియాకి వస్తే ఒక రకమైన టీం, న్యూస్ టాకీస్ దగ్గరికి పోతే అక్కడో రకమైన బ్యాచ్, శ్రీనివాస్ టాకీస్ ఏరియాకి పోతే అక్కడో రకమైన బ్యాచ్, ఫైన్ క్లైన్ ఏరియాకి పోతే అక్కడో, అంటే ఎవరి సామ్రాజ్యం వాళ్ళది. అంటే ఆ రోజు సైర విహారం లాగా గుండాగిరి జరుగుతుండేది. రాత్రిపూట తిరగడానికి కానీ, తర్వాత సినిమాకు పోయి వచ్చేటువంటి ఆడవాళ్ళని వేధించడం కానీ, తర్వాత డబ్బులు గుంజుకోవడం కానీ, రకరకాల వేధింపులు సాధింపులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా వాళ్ళకి అండదండలు ఉండడం, దాని మీద కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఉండేది. ఆ సమయంలో సింగరేణిలో నేను ఉద్యోగం జాయిన్ అయినాం. అంటే నేను ఉద్యోగం జాయిన్ అయ్యాం దానికంటే ముందు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. మా ఇంటి ముందర పనిచేస్తున్నటువంటి ఆయన పేరు నాకు తెలిసి లింగయ్య అనుకుంటా, బండ కింద పడి చనిపోయింది. అసలు సింగరేణిలో ఉద్యోగం అంటేనే భయంగా ఉండేది ఆ సమయంలో. అయినా కానీ మళ్ళీ నాకు సింగరేణిలో ఉద్యోగం ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళినాం, సెలెక్ట్ అయినాం. ఎక్కడేస్తారో
మైండ్లో వేస్తారో ఏమో అనేటువంటి ఒక భయం ఉండేది. అప్పుడు నా వయసు కూడా 17 ఇయర్సే. కానీ అనుకోకుండా నాకు సర్ఫేస్లో సిఎస్పిలో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చింది. దాని తర్వాత సిఎస్పిలో జాబ్ కంటిన్యూ అవుతున్నది. సిఎస్పిలో జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు పెద్ద వేరే దృష్టి ఉండేది కాదు. మా ఉద్యోగం ఏందో, తర్వాత రావడం పోవడం, కార్మికులతో కలిసిమెలిసి ఉండడం. ఇంట్లో కూడా చాలా పేద కుటుంబం కాబట్టి అప్పుడు నాన్నకు మేము 7 పిల్లలం. మరి మేము కొంచెం నాన్నకు సపోర్ట్ అవుతామనే ఉద్దేశంతో అప్పుడు అన్న అప్రెంటిస్ ఫిట్టర్గా పనిచేసేది, నాకు ఉద్యోగం అయింది. ఆ రోజుల్లో అప్రెంటిస్ ఫిట్టర్కు ఒక 150 రూపాయల సాలరీ ఉండేది. నా వరకు వచ్చేసరికి ఒక 500-550 సాలరీ వస్తుండేది. దాంతో నాన్నకు సపోర్ట్గా ఉంటుందనే దాంతో మా జాస్ అంతా కూడా ఉద్యోగము కుటుంబం మీదనే ఉండేది. కొంతకాలం తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అప్పటికే కొన్ని ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అనుకోకుండానే, నాకు తెలియకుండానే మరి ఆ ఉద్యమాలలోకి మెల్లగా నాకు అక్కడ ఉన్నటువంటి పరిచయాల ద్వారా కానీ, చిన్న చిన్న మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా కానీ మరి ఆ విప్లవకర ఆర్గనైజేషన్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సమాజం పట్ల, కార్మికుల సమస్యల పట్ల, మన ముందు జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాల పట్ల మరి ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఈ వేధింపులు సాధింపులు, ఒక మనిషి వేధించడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దానిపైన దృష్టి సాధించడం జరిగింది. మొట్టమొదటగా మేము అంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకుంది. అది ఆ రోజు గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, ఈరోజు అఫిలియేటెడ్ ఐఎఫ్టీయుకు అఫిలియేటెడ్గా ఉన్నది. దానిలో నేను ఫౌండర్ మెంబర్. నాతో పాటు ఉన్నటువంటి ఏడుగురు ఇట్లో దాదాపు 4 నుంచి 5 కూడా, ఒక 3 ఎన్కౌంటర్లో చనిపోయింది, ఇంకొకరేమో వేరే కారణాలతో హత్య చేయబడ్డారు. మరి అందరూ కూడా కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు, నిజాయితీగా విప్లవకర ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, చాలా పార్టీ కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల. ఈ పార్టీ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం సింగరేణి కార్మికులకు సంబంధించేనా? సింగరేణి కార్మికులకు సంబంధించి. ఎందుకంటే ఒకవైపు ఏమో ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యన విపరీతమైనటువంటి దాడులు, ఒకరినొకరు కొట్టుకోవడం, సాయంత్రం అయితేనే వీళ్ళ బ్యాచ్ వీళ్ళు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళు. అప్పుడు సీనియర్ లీడర్స్ చాలామంది ఉండేది మన దగ్గర, రామకృష్ణారావు గారు, రఘురాములు గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు ఐఎన్టీసీకి సంబంధించి, అటువైపు భాస్కర్ రావు గారు, తర్వాత వాళ్ళ నారాయణ గారు, గట్టయ్య గారు అప్పుడు టైపిస్ట్గా పనిచేస్తుండేది ఆఫీస్లో. ఆ టైంలో ఆ 2 యూనియన్లకు మధ్యనే తీవ్రమైన పోటీ ఉండేది. అంటే మీరు అప్పుడు ఈ గుట్కలు తయారు చేసేదానికి బద్రీ ఫిల్లర్ కార్మికులను ఉపయోగించేవారు. వాళ్ళ వెట్టి చాకిరీ గురించి కూడా మీరు కొంత ఫైట్ చేశారు. దాని విషయాలు ఏమన్నా? అంటే ఈ క్రమంలో ఈ యూనియన్ ఫామ్ అయిన తర్వాత, ఏదైతే గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ ఫామ్ అయిన తర్వాత, ఒక ఏరియాకు బాధ్యుడిగా నాకు మరి RG1 ఏరియాకు ఓ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిపైన మనం దృష్టి సాధించడం జరిగింది. దృష్టి సాధిస్తున్నటువంటి క్రమంలో ఆనాడు ఉన్నటువంటి వనింగ్ లైన్లో కార్మికుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కావచ్చు. ఆ రోజు చాలామంది నార్త్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఏది బెంగాల్ నుంచి, అంటే బెంగాల్ కోల్ మైన్స్ ఉండే కదా, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది మేనేజర్లు, తర్వాత ఏజెంట్లు ఉండే. ఏజెంటే చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. ఏజెంట్ ఆఫీస్ అందరూ మనది. ఈరోజు జిఎం ఆఫీస్ అంటున్నాం కానీ, సిజిఎం ఆఫీస్ అంటున్నాం కానీ, అప్పుడు ఏజెంట్ ఆఫీస్ అందరూ. ఏజెంటే పెద్ద ఆఫీసర్. మరి ఆ టైంలో అందరు వాళ్ళే ఉందరు. దాదాపుగా మెహతా లాంటి వాళ్ళు, గార్గ్ అనే అటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, వాక్డే సాబ్ అని ఇట్లాంటి పేర్లతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ సమయంలో మన వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. ఎల్కే దాస్ కానీ, కేశవరెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళు కూడా మరి కొంత కార్మికుల మీద బలంగా మాట్లాడి పని చేయించే విషయంలో కానీ చేసిన వాళ్ళు ఉండేది. అయితే వీళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, వీళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు అన్ని యూనియన్లు పనిచేయడంతో పాటు మా యూనియన్ ఫామ్ చేసిందే కార్మికుల రక్షణ కోసం. యూనియన్ ఫామ్ చేసిన తర్వాత మొట్టమొదటి సంఘటన సత్యనారాయణ, నాకు బాగా గుర్తుంది. సత్యనారాయణ అనే కార్మికుడు 10A మైన్లో ఏదో ఒక చిన్న కారణంతో ఆయన డిస్మిస్ చేశారు.
మా యూనియన్ రిజిస్టర్డ్ యూనియన్. అప్పుడు అన్నీ కూడా రిజిస్టర్డ్ యూనియన్లే. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కానీ అప్పుడు అన్నీ కూడా రిజిస్టర్డ్ యూనియన్లే. మేము మా యూనియన్ రిప్రజెంటేషన్ తరఫు నుంచి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ భట్టు ఆయనను ఎందుకు మీరు అన్యాయంగా ఒక కార్మికుడిని డిస్మిస్ చేసిండ్రు, ఎందుకు మీరు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దగా చేసి మీరు ఆయనను డిస్మిస్ చేసిండ్రు, తప్పకుండా ఆయనను మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ స్థాయిలో కాదు, మేనేజర్ స్థాయిలో ఏజెంట్ స్థాయిలోనే ఒక ఎంప్లాయీని తీసే విషయం కావచ్చు, మళ్ళీ రీఅపాయింట్ చేసే విషయం కావచ్చు వాళ్ళ చేతుల్లోనే ఉండేది. మీరు అనుకుంటే చేయగలుగుతారు, ఒక కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తారని మేము అడగడానికి వెళ్ళినాం ఆఫీస్కి. వెళ్ళినప్పుడు కొంత ఆయనతో ఆర్గ్యుమెంట్ కూడా అయింది. అయిన తర్వాత మేము తప్పకుండా తీసుకోవాలి, మీరు మంచిది కాదు, ఒక కార్మిక కుటుంబానికి అన్యాయం చేయొద్దని గట్టిగా చెప్పొచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా సింగరేణి సంస్థలో ఒక మైన్ మీద పోలీస్ క్యాంపు రావడం అనేటువంటిది అది మొట్టమొదటి సంఘటన. మేము వెళ్ళొచ్చిన తెల్లారి నుంచి ఒక పెద్ద పోలీస్ క్యాంపు దించారు అక్కడ. ఆ పోలీస్ క్యాంపు నాకు తెలిసి ఒక సంవత్సరన్నర కాలం ఉన్నది. అప్పుడు ఆ సంఘటన మీద మేము ఆ పోలీస్ క్యాంపు దించి ఆయనను మళ్ళీ తిరిగి విధులలో నుంచి తొలగించడమే కాక ఆయన మీద ఒక కేసు ఇట్లా నమోదు చేసేసరికి ఆయనకు మద్దతుగా మేము పోయినాం కాబట్టి కేసు నమోదు చేసేసరికి దాని మీద మేము ఆ రోజు ఇక మొట్టమొదటిగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. అంటే అప్పుడు మీది నిషిద్ధ సంస్థగా లేదు, అది రిజిస్టర్డ్ యూనియన్, లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఆ టైంలో మేము ఒక వాల్ పోస్టర్ వేసినాం, మేనేజర్ భట్టు దౌర్జన్యం నశించాలి, సత్యనారాయణ ఎవరైతే కార్మికులు ఉండో ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అని ఆ రోజు యూనియన్ తరఫున వాల్ పోస్టర్స్ మేము పెద్ద చర్చ జరిగింది. అది ఆ కార్మికుల లోపల ఒక యూనియన్ అంటూ వచ్చింది, ఇది కార్మికుల కోసం మాట్లాడే ఒక గొంతుగా వచ్చింది అనే ధైర్యం ఆ రోజు ఇవ్వగలిగినాం. అట్లనే మీరు అడిగినట్టు ప్రధానమైనటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. చారిత్రాత్మక సమ్మె 45 రోజుల పాటు జరిగినటువంటి సమ్మె ఏదైతే ఉందో మరి కార్మికుల హక్కుల కోసం ఆ రోజు ఓపెన్ కాస్ట్ 1 మరి కూడా అందులో అన్ని ఓపెన్ అంటే 1 ఓపెన్ కాస్ట్ ప్రధానంగా ఉండే. తర్వాత 9 ఇంక్లైన్ పెద్ద పెద్ద మైన్స్, ఒక్కొక్క మైన్లో 3-3 వేల మంది కార్మికులు పనిచేసేది. 1 ఇంక్లైన్ కావచ్చు, 3 ఇంక్లైన్ కావచ్చు, అదేవిధంగా 2 ఇంక్లైన్ ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యం, చాలామంది వర్కర్స్ పనిచేస్తుంటారు. 9 ఇంక్లైన్ కావచ్చు, ఇవన్నీ ఉండే. ఆ సమయంలో మరి ఆ సమ్మె మేము లీడ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు దాదాపు 45 రోజుల సమ్మె. ఆ సమయంలో అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్, ఎందుకంటే కోల్ అవసరం కాబట్టి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అటు పోలీస్ నుంచి కావచ్చు, ఇటు వివిధ యూనియన్స్ నుంచి కావచ్చు, అంటే కంపెనీకి అనుకూలంగా ఉండే యూనియన్లు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని. ఆ టైంలో సమ్మె మరి అది విచ్ఛిన్నమైంది. అంటే ఆ సమయంలో మీపై నాసా చట్టం ఏమన్నా ఆ సమయంలో నా పైన, తర్వాత అప్పుడున్నటువంటి మా మిత్రుడు బంగారు పాండు, మాధవ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళంతా ఓపెన్ కాస్ట్ మైన్లో లీడ్ చేసేది వీళ్ళే కాబట్టి నాతో పాటు మా సహచరులు కంది రాజరత్నం కానీ, ఎస్రాయమల్ కానీ, శాంసన్ బ్రదర్ కానీ వీళ్ళందరి మీద కూడా నాసాలో ఒక 10-12 మందిని మమ్మలను నాసా చట్టం కింద అరెస్ట్ చేసేటువంటి కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా ప్రారంభం. తర్వాత కార్మికుల పక్షాన పనిచేస్తున్నటువంటి క్రమంలో మనము ఇప్పుడు చాలామందికి ఈ విషయాలన్నీ కూడా తెలియవు. 9 ఇంక్లైన్లో మ్యాగజిన్ పేలినటువంటి సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. కార్మికులు చెల్లా చెదరై బుక్కలు, అంటే అక్కడ ఏదైతే ఈ డెటోనేటర్స్ అన్లోడ్ చేస్తున్నటువంటి సమయంలో ఆ లారీ ఆ మ్యాగజిన్ ముందర నిలబెట్టి అన్లోడ్ చేస్తున్న సమయంలో అది ఏదో ఒక కారణంతో పేలింది. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 11 మంది కార్మికులు, లారీతో సహా మనుషులతో సహా 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు ముక్కలు తునుకలై, లారీ కూడా కనబడేది, లారీ రూపం కూడా లేదు, లారీ కూడా ముక్కలు అయిపోయినటువంటి. అది రాత్రిపూట జరిగితే తెల్లవారేసరికి
సరే వాళ్ళు కంపెనీ పరంగా తీసుకునే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి యూనియన్స్లో మేమే ప్రధానంగా మరి ఇటువంటి విషయాల పట్ల స్పందించే ఒక కార్మిక అనుకూలమైన యూనియన్గా ఉన్నాం కాబట్టి దాని మీద వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని, తప్పకుండా జరిగినటువంటి సంఘటనకు బాధ్యులను శిక్షించాలని, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు తిరిగి మళ్ళీ పునరావృతం కావద్దని, దాన్ని మేము ఆ సంఘటనను ఇక్కడి వరకే పరిమితం చేయకుండా హైదరాబాద్ లెవెల్లో మరి మా యూనియన్ పక్షాన అక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషనర్ కావచ్చు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం, నిరసనగా ఒక హైదరాబాద్లో ఒక ర్యాలీ నిర్వహించడం, ఇవన్నీ కూడా ఆ రోజు సంఘపరంగా మనం చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఒక్కొక్క సంఘటన నాకు తెలిసినటువంటి కొన్ని ఇట్లాంటి హృదయం కరిగిపోయేటువంటి సంఘటనలు ఒక 4-5 సంఘటనలు ఉన్నాయి. మ్యాగజైన్ సంఘటనతో పాటు నైనింగ్ లైన్ మైన్లో గ్యాస్ లీకేజ్ అంటే నిజంగా కూడా చాలా అందుకే కోల్ మైన్ వర్కర్కును ఇంకొక పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు చాలా తేడా ఉంటుంది. కోల్ మైన్ వర్కర్ చాలా కష్టంతో కూడినటువంటి పని చేస్తాడు. వాస్తవంగా ఆ రోజు మ్యాన్ రైడింగ్ సిస్టమ్ లేదు, మనుషులు దిగిపోవాలి, దిగి రావాలి. బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, ఆ భయంకరమైనటువంటి లోపల వాతావరణం కావచ్చు, ఇట్లా కూలిపోద్దా అనేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, నిజంగా కూడా చాలా చిమ్మ చీకట్లో దిగిన వాళ్ళు పైకి వస్తారా రారా నమ్మకం లేదు, సరైనటువంటి గాలి ఉండదు, నీళ్లు ఉండదు. ఇటువంటి అంటే ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేటువంటి కార్మికులే సింగరేణి కార్మికులు. అందుకే వాళ్లకు మంచి జీతాలు కావాలని, మంచి ఫెసిలిటీస్ కావాలని ఆనాటి నుంచే డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి పెద్ద మనసుతోటి చాలా విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని వారు కొన్ని పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చేయాల్సినటువంటి ఉన్నాయి. అందులో ఈ గ్యాస్ లీకేజ్ సమస్య ఏదైతే ఉందో చాలా చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది 9 మంది కార్మికులు అప్పుడు ఒక ఓవర్మెన్తో సహా, నాకు తెలిసి చాలా సంవత్సరాలైంది గుర్తుకు లేకపోవచ్చు, ఒక అండర్ మేనేజర్ కూడా ఉన్నట్టున్నారు. సంఘటనలో మనం చూసినట్టే తెలుస్తుంది. ఒక ఓవర్మెన్, ఒక అండర్ మేనేజర్ కూడా పాపం వాళ్ళు కూడా త్యాగం చేసిండ్రు. సేఫ్టీకి ప్రియారిటీ అంటే ఉండేది కానీ ఇప్పుడున్నంత సేఫ్టీ కాదు. ఆ రోజు కొంతమంది కార్మికులను రక్షించి కొంతమందిని మళ్ళీ తీసుకొద్దామని పోయి ఆ మూతికి ఉన్నటువంటి ఏదైతే ఆ మాస్క్ ఉంటుందో, మాస్క్ జరగడం వల్లనే ఒక ఆఫీసర్ చనిపోయింది. మాస్క్ డిస్టర్బ్ కావడం వల్లనే. అంటే రాత్రి నైట్ షిఫ్ట్లో 11 o'clock డ్యూటీకి పోయినటువంటి మనిషి పొద్దున 6:30కి వాళ్ళ శవాలను తీసుకొచ్చి ఇంటి ముందర పడుకోబెడితే ఆ కుటుంబం యొక్క ఆవేదనను మనం ఆ రోజు చూసినాం. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆ రోజు మా సంఘపరంగా కూడా మేము తప్పకుండా ఆ మేనేజ్మెంట్కి కావచ్చు, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే విధంగా ఉద్యమాలు నిర్వహించినటువంటి సంఘటనలు మాకు చాలా గుర్తున్నాయి. దాంతోపాటు తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నటువంటి తొలి రోజులలో 2001 ఆ ప్రాంతంలో మీకు 7LEP మైన్ యాక్సిడెంట్, అంటే నీళ్ళు వాటర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో, ఒక పైన ఉన్న సీమ్లో ఉన్నటువంటి చెరువు లాగా ఉన్న నీళ్లకు ఒక బ్లాస్టింగ్ ద్వారా రంధ్రం ఏర్పడి కింద ఉన్నటువంటి మొత్తం కార్మికులంతా మునిగిపోవడం అనేది కూడా, అంటే మేము ఇటువంటి సంఘటనలన్నీ కూడా చూసినటువంటి వాళ్ళం. అంటే మీరు కార్మికుల కోసం పోరాడి జైలు జీవితాన్ని అనుభవించారు అని అంటుంటారు, నిజమా? నిజమే. ఎందుకంటే అది ఆ రోజు పిల్లర్స్ కార్మికుల కోసం ఒక సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సమ్మెకు నాయకత్వం వహిస్తున్నటువంటి సాజక్ దాని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె సందర్భంగా మేము అప్పుడు నేను టీడీపీలో అప్పటికే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నా. 98 నాకు బాగా గుర్తుంది. అది మే నెల నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినాను. అక్కడేదో ఒక సమావేశం సాజక్ వాళ్ళ జరుగుతుంది. ఆ సాజక్ సమావేశానికి మద్దతు చెప్పడానికి సికాసా నుంచి ఒక సెంట్రల్ ఆర్గనైజర్ అక్కడికి వచ్చిందని పోలీసులు గమనించి అక్కడ పోలీస్ ఫైరింగ్ అయింది. అది మా ఇంటికి పూర్తి దగ్గరలో డిగ్రీ కాలేజ్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర. మాకు అక్కడికి దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్స్. అక్కడి నుంచి
మరి ఆ సంఘటన నుంచి ఒక 2 బుల్లెట్స్ తొలగించుకున్నటువంటి పెద్దపల్లి సత్యనారాయణ గారు, ఆయన సింగరేణి కార్మికుల యొక్క పిల్లర్స్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు. ఆయనకు 2 బుల్లెట్ తగిలి నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరికి వచ్చడానికి కారణం ఏంటంటే నేను టీడీపీ నుంచి అప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నా, నాకేమన్నా ప్రొటెక్ట్ చేస్తాడేమో అని ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినాక నేను వెంటనే వలసాల నాగేశ్వరరావు మా ఇంటి ముందట, ఆయన కూడా సాజక్ వైస్ ప్రెసిడెంట్, ఆయననిచ్చి హాస్పిటల్కి పంపినాం. హాస్పిటల్కి తీసుకెళ్ళిన నాగేశ్వరరావును, హాస్పిటల్కి పంపినటువంటి నన్ను అందరినీ కూడా ఒక ½ అన్ అవర్లో మా ఇంటి చుట్టూ పోలీసు చుట్టుముట్టి నన్ను అరెస్ట్ చేసి దాదాపు 3 నెలల 5 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. అంటే నిజంగా కూడా మేము కార్మికుల పక్షపాతిమి, అప్పుడు మా ఇన్వాల్వ్ లేకున్నా కానీ కార్మికుల కోసం. అందుకే మళ్ళీ 99లో ఒక అవకాశం వస్తే కూడా కార్మికులు నన్ను చాలా గౌరవించారు. అదేవిధంగా నేను ఉద్యమంలో పోయిన తర్వాత 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 56,700 మెజారిటీతో మా కార్మిక సోదరులు మొట్టమొదటిసారి నన్ను గెలిపించినటువంటి సందర్భం అది. అంటే కార్మికులు కూడా, మా కార్మిక సోదరులు కూడా మా కోసం జైలు జీవితం అనుభవించడం ఆ ఫీలింగ్స్ మనకు ఆ రోజు కనబడ్డాయి. మీరు కార్మికుల కోసం ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న సమయంలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని కూడా ఒక ఆలోచన పోలీసు వాళ్ళు, అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక కుట్ర చేసిందని అంటుంటారు, వాస్తవం? ఖచ్చితంగా నాతో పాటు జరిగినటువంటి 3-4 మా మిత్రులు ఎన్కౌంటర్ అయిన మాట వాస్తవమే. కాకపోతే నేను అప్పుడు పార్టీకి అంతర్గతంగా పనిచేస్తూనే నేను కార్మిక సంఘంలో ప్రధాన బాధ్యత వహించిన కాబట్టి అప్పుడు బయట లీగల్గా ఉంటుంటే ఎప్పుడు నా మీద ఒక రకమైనటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండేది. ఈయన ఇదివరకు ఒక 10 సంవత్సరాల పాటు అందులో పనిచేసి వచ్చిండు కాబట్టి ఈయనకు పబ్లిక్ అటాచ్మెంట్ ఎక్కువ, ఎప్పుడు ఈయన దగ్గరికే వస్తుంటారు జనాలు, ఎందుకు అనే ఒక అనుమానం మాత్రం పోలీసులకు ఉండేది. అందుకే నన్ను ఈ కేసులో కూడా గట్టిగా నన్ను పెట్టడానికి కూడా కారణం కూడా అదే. ఎప్పుడైనా కార్మికుల కోసం ఆలోచించడం, చాలా కేసులలో ఇన్వాల్వ్ చేసింది. ఎవరి కోసము? మా కోసం మేము ఎన్నడూ కూడా ఎవరి మీదకో దౌర్జన్యానికి పోయో కేసులలో ఇరకలేదు. మేము ఎవరికో ఏదన్నా మా సొంత ప్రయోజనాల కోసమో మేము కేసులలోకి ఇరకలేదు. ఎవరికొకరికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదిరించి కేసుల పాలైనాం. ఒక కుటుంబాన్ని వేధిస్తే ఆ కుటుంబాన్ని రక్షణ చేయడం కోసం కేసుల పాలైనాం. తర్వాత ఒక వర్గానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ వర్గాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇబ్బందుల పాలైనాం. ఒక దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోయి అడ్డుకోవడం వల్ల మేము కేసుల పాలైనాం. దాదాపు ఒక 30 కేసులు నా మీద అప్పుడు ఆ రోజుల్లో నమోదైనటువంటి విషయం. మళ్ళీ తిరిగి వాటన్నిటిని కూడా చాలా సంవత్సరాలు కేసులు తిరిగినాం ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజులలో. ఇటువంటి కార్మిక పక్షపాతిగా ఉన్న మీరు, అంటే మీ యొక్క సింగరేణి కార్మికుడిగా మీ యొక్క ప్రస్థానం, అంటే మీ యువకుడిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుడిగా, ఆ తర్వాత ఉద్యమ నాయకుడిగా ఒక సంస్థలో నిత్యం కార్మికుల కోసం పోరాడుతూ ఉద్యమాలు, జైలు జీవితాలు అనుభవించిన మీరు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక చిన్న పిల్లోడితోటి పోటీలో రేపు ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. చిన్న పిల్లోడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వంశీకృష్ణ, అతనికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. జస్ట్ వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారి ఆ పేర్ల మీదనే అతను వస్తున్నారు. ఎట్లా మీరు అతనితోటి పోటీని ఎట్లా మీరు స్వీకరించారు, ఎట్లా మీరు అనుకుంటున్నారు? అంటే ఇటువంటి సమయంలోనే ప్రజలు గొప్పగా ఆలోచించాల్సినటువంటి సమయం. జనరల్గా నాలాంటి ఒక సింగరేణి కార్మికునిగా, కార్మిక నాయకునిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో పాటు మాకు ప్రజల నేపథ్యం ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరించేటువంటి దృష్టి నాకు ఇంకొకరికి వేరే తేడా ఉంటుంది కంపల్సరీ. నా దగ్గరకు ఒక సమస్యతో వచ్చిన మనిషికి ఏ రకమైన రిలీఫ్ చేయాలనే ఆలోచనలో ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, ఇంకో నాయకుడు కావచ్చు, ఆ దృష్టినే తేడా ఉంటుంది, దృష్టికోణం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మేము మా సక్సెస్ రేట్ కూడా అదే కారణం. ఎందుకంటే మన నేపథ్యమే దాని నుంచి వచ్చినాం కాబట్టి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగినంటే సామాన్యమైన విషయం కాదు. మాకు ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు, కేవలం ప్రజల యొక్క నేపథ్యమే మాకు ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. అందుకే నేను ప్యూర్లీ 100% రాజకీయ నాయకునిలాగా లేను.
మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు కార్మిక నాయకునిగా ఉన్నా, ఇప్పుడు కూడా సేమ్ నా లైఫ్ స్టైల్లో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఎందుకంటే నాకు మనుషుల యొక్క విలువ తెలుసు, కాలం విలువ తెలుసు, ఆకలి తెలుసు, బాధలు తెలుసు, ఎవరికైనా ఆపద వస్తే ఆ దుఃఖం విలువ కూడా తెలుసు. కాబట్టి ఎంత గొప్పగా ఎదిగినా దాని చుట్టే తిరిగినాం. ఆ సమస్యను చూసే దృష్టి కూడా ఆ విధంగానే చూడగలిగినాం. కాబట్టి ఇంత సక్సెస్. ఒకసారి గెలిచి రెండోసారికి ఇబ్బంది పడినటువంటి నాయకులను చాలామందిని మనం చూసినాం. అందుకే ఆ నేపథ్యంలో ఉన్నాం. మరి ఇప్పుడు ఆయనపై పోటీ చేయడం అనేటువంటిది ఇది నేను ఆలోచించే విషయం కాదు. ప్రజలు ఈ సందర్భంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కాకా వెంకటస్వామి గారి దగ్గర నుంచి, దాని తర్వాత వినోద్ గారు చెన్నూరు నుంచి ఎన్నికై ఒకసారి మంత్రి, ఇప్పుడు మళ్ళీ బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు వివేక్ గారు ఒకసారి ఎంపీ, మళ్ళా ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి పదవి కోసం పోటాపోటీ నడుస్తున్నది. మంత్రి ఖచ్చితంగా కావాలని. అందులోనే ఇప్పుడు పార్లమెంటుకు ఎన్నికలు వస్తే వాళ్ళ కొడుకును కూడా మరి ఎంపీ టికెట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే ఒక రిజర్వేషన్ అంటూ వస్తే అది అందరికీ అందుబాటులోకి రావాలి, అందరికీ అందే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ రిజర్వేషన్ మాత్రం ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 అవకాశాలు వస్తే ఒకే కుటుంబం 3 అవకాశాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తోడు మీరు అన్నట్టు అనుభవం లేని వ్యక్తి, వాస్తవమే డబ్బులు తప్ప ఏమనుభవం ఉంటుంది, వాళ్ళకి ఏమర్థమవుతుంది? గెలవడం కోసం ఇవాళ ఏమైనా చేస్తారు, డబ్బులు తెస్తారు, గెలుస్తారు, పోతారు. వాళ్ళ చూపు ఎటుంటుంది? వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ దిక్కుంటుంది. వాళ్ళ చూపు అంతా ఆలోచన అంతా ఎటుంటుంది? వాళ్ళ ఆస్తుల మీద ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉంటుంది. ఇప్పటికే 7 రాష్ట్రాలలో 100 కంపెనీలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. న్యాయం చెప్పండి మీరు. వాళ్ళు ఒక 50,000 1,00,000 కోట్లకు అధిపతులు, వాళ్ళు రిజర్వేషన్ వాడచ్చునా? ఇలా గొడవ జరుగుతుంది వాళ్ళ పార్టీలో. ఏమని? ఒక 3-4 సీరియస్ ఆస్పిరెంట్స్, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా సోదరులు, ఆ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు, మాకు అవకాశం ఇవ్వమని అడిగితే, చదువుకున్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఒక అవకాశం వస్తే వాళ్ళ ఎబిలిటీని నిరూపించుకుందామని ఆలోచించేటువంటి వాళ్ళను కూడా డబ్బులున్నాయనే ఉద్దేశంతో అటు ఢిల్లీ పెద్దలను కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఇదివరదాకా మొన్నటిదాకా వ్యతిరేకించినటువంటి 6 ఎమ్మెల్యేలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా డబ్బుతో ఇంప్రెస్ చేసి మరి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. ఓకే, ఎవరైనా పోటీ, రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఆ పోటీ ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలని నేను ప్రజలను కోరుతున్నాను. 4 అవకాశాలు ఇస్తే మీరు ఒక్కరు ఉన్నారంటే ఓకే, 3 మీరే ఉంటారా? మళ్ళీ మీరు ఈ ప్రాంతం వాళ్ళ అంటే కాదు. మీరు ఎక్కడ, మీ నేపథ్యం ఏది? హైదరాబాద్ వాళ్ళు. మీరు మీ తండ్రినే ఇక్కడ చాలాసార్లు 7 సార్లు ఎంపీగా, ఓసారి రాష్ట్ర మంత్రిగా పనిచేసారు. పోనీ నేను అంటున్నా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్ల ద్వారా మీరు పెద్దవాళ్ళు అయినరు. మామూలు కుటుంబం నుంచి ఇలా 1,00,000 కోట్లకు అధిపతులు అయినరు. ఎన్నో 100 కంపెనీలు పెట్టే ఎదిగిన సంతోషం. నేను కూడా ఒక ఎస్సీగా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడ ప్రజల ఓట్లతోటి ఇంత గొప్పగా ఎదిగినారు కదా, ఈ ప్రాంతానికి మీరు ఏం చేసిరని అడుగుతున్నారు. ఇక్కడ ఎందుకు కంపెనీ పెట్టలే? ఇక్కడ ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మా పిల్లలకు కలగాలి? మేము ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనాం కాబట్టి ఇలా ఇంత గొప్పగా ఉన్నాం. ఇలా మేము ఇంత గొప్పగా ఉన్నాము అంటే వీళ్ళు ఆదరించి ఓట్లు వేయడం వల్లనే కదా. మరి ఈ ప్రాంతంలో మేము ఎందుకు కంపెనీలు పెట్టద్దు, ఎందుకు పరిశ్రమలు పెట్టద్దు? పెడితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. మిమ్మల్ని మర్చిపోకపోదురు కదా. మీరు ఇక్కడనేమో ఎన్నికవుతారు, ఈ ప్రజలతోటేమో మీరు గొప్ప వాళ్ళు అవుతారు. మరి మీ వ్యాపారాలు, మీ వ్యవస్థ అంతానేమో వేరే వేరే రాష్ట్రాలలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతో ఏం ప్రయోజనం? ఇగో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నారు, మేము 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అయ్యా 50-60 ఏళ్ళ నుంచి ఎందుకు ఇప్పియలే? ఎందుకు ఆలోచన రాలే? ఎన్నికలు వచ్చినప్పుడే మీకు ఉద్యోగాల గురించి యాదికి వస్తుందా? తర్వాత మేము ఇక్కడ బోర్వెల్ వేయించినాము, పిల్లలకు బెంచీలు వేయించినాము అని చెప్పుకుంటుండే ఆయన వంశీకృష్ణ గారిని మేము అడిగేది ఒకటే, మీ కంపెనీలలో
సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. అవును. తప్పకుండా మీకు వచ్చినటువంటి లాభాల నుంచి 2% వాటాను వివిధ సోషల్ యాక్టివిటీ మీద ఖర్చు చేయాలనేటువంటిది ఒక చట్టమే ఉన్నది. దాంట్లో మీరు ఎక్కడ ఏం చేయాలో తెలియక ఎక్కడో ఒక బోరేసి ఎక్కడో స్కూల్లో 4 బెంచీలు ఇచ్చి ఎక్కడో గాడ ఏదో చిన్న కార్యక్రమం చేసి మేమేదో గొప్పగా చేసినట్టున్నాం. నేను అడుగుతున్నా, ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఈ 4-5 ప్రాంతాలలో పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు, గోదావరి కని కావచ్చు, మీకు పెద్దపల్లి జిల్లా కేంద్రం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి ప్రాంతం కావచ్చు, ఎందుకు నిర్మాణం చేయలేదు నేను అంటున్నా. ఇయ్యాల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడానికి కారణమేంది? ఇయ్యాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా అని చెప్పడానికి కారణమేంది? అంటే మేము మళ్ళీ మీకు ఓట్లు కావాలి. నిజంగా మీరు ఓట్లు అయినాక పెడతారా? పెట్టేటోళ్ళు అయితే ఇదివరకు పెట్టకపోదురా? అసలు మీరు దొరుకుతారా? మీరు కలుస్తారా? హైదరాబాద్లో మీరు ఎక్కడికి పోతారు? పొద్దున్న లేస్తే మీరు కార్పొరేట్ ఆఫీస్కి పోతారు. మేము గెలిస్తే పొద్దున్న లేస్తే ప్రజల దగ్గరికి పోతాం. లేదంటే ప్రజలు మా దగ్గరికి వస్తారు, అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండడమే కాదు, మాకున్న అనుభవాన్ని కార్మికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ వర్గానికి కావచ్చు, వచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పేటువంటి ఆ అనుభవం మాకున్నది. తర్వాత మా నేపథ్యమే కార్మిక నేపథ్యం. ఇక్కడ ఎన్నో సమస్యలకు నేను పరిష్కారం చూపించినటువంటి అనుభవం ఉంది. ఇటు ఎన్టీపీసీ కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ సమస్యలు కావచ్చు, పీకే రామయ్య కాలనీని మనం తరలించి వాళ్ళకు సురక్షితంగా ఒక లైఫ్ ఇవ్వడమే కావచ్చు, కేసీఆర్ కాలనీ కావచ్చు, చంద్రబాబు కాలనీ కావచ్చు, వీటన్నిటి నిర్మాణంలో నా పాత్ర ఉన్నది. సార్, రేపు మీరు ఎంపీగా ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి మీరు ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై మీ యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది? మీరు ఈ ప్రాంతానికి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో మీకున్నటువంటి వ్యూహం ఏంటి? డెఫినెట్గా ఈ ప్రాంతం మీద నాకు సరైనటువంటి అవగాహన ఉన్నది. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించి నేను జాబ్ చేసిన నాడు 1,21,000 మంది కార్మికులు ఉండే. ఇలా 43,000 మంది కార్మికులు ఉన్నారు. ప్రధానంగా మా సింగరేణి కార్మిక సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్య, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా మరి సింగరేణి సంస్థ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొన్ని మైన్స్లో అంటే కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి తరహాలో ఇక్కడ కూడా వాళ్ళకు రీఎంబర్స్మెంట్ చేసే అటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మరి అది జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి సమావేశంలోనే మేము రెజ్యులేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయం మీద ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యునిగా తప్పకుండా మేము ఈ విషయం మీద మంచి ఫలితం వచ్చేలాగా పోరాటం చేస్తాం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి చాలా దయనీయమైన విషయం ఏంటంటే 25 నుంచి 35 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు, లేదంటే మెడికల్ అన్ఫిట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు లేనటువంటి పరిస్థితి. అదే ఇంట్లో ఉందాం కిరాయికనే చూసే పరిస్థితి, లేదంటే ఆ పక్క పంటే చిన్న షెడ్ నిర్మాణం చేసుకొని ఉందామనే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత మా యూనియన్ ఎన్నికైన తర్వాత వేలాది మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇంకా కూడా ఆ సమస్య వేధిస్తున్నది. చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి శిథిలమైనటువంటి క్వార్టర్స్ ఉన్నాయి. అవి వీళ్ళకి పనికిరావు. ఆ కార్మికునికి అది మనం ఇచ్చినట్టయితే కూడా ఒక ఇల్లు ఇచ్చినట్టు ఉంటుంది, తర్వాత వాళ్లకు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి సాధిస్తాం. అదేవిధంగా మరి పెన్షన్ విధానం నిజంగా ఎప్పటి నుంచో జాతీయ సంఘాలు కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ సింగరేణి కార్మికుల పెన్షన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. ఒక జీఎం స్థాయిలో, డైరెక్టర్ స్థాయిలో, మామూలు కార్మికుల స్థాయిలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా స్వల్పమైన పెన్షన్, మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ను పోల్చుకొని చూసినట్టయితే చాలా దయనీయం. 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్. మీరు నమ్మాలి, నాకు కూడా 950 రూపాయల పెన్షన్ వస్తుంది.
నేను 26 years సర్వీస్ చేసిన సింగరేణి సంస్థలో. అంటే ఈ పెన్షన్ ఏదైతే ఉందో పాపం మన కేసీఆర్ గారు మొన్నటిదాకా ప్రభుత్వంలో ఇచ్చిన 2000 పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ వచ్చేటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈ పెన్షన్ విధానంలో మార్పు రావాలని కార్మికుల పక్షాన తప్పకుండా మేము వాయిస్ రేజ్ చేస్తాం. ఆ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఇప్పుడు దిగిపోయినటువంటి వాళ్ళకే కాకుండా ఫ్యూచర్లో దిగిపోయే కార్మికులకు కూడా ఒక రక్షణ ఉండే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సూటబుల్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఎవరైతే దిగిపోతున్న కార్మికుల ప్లేస్లో ఇప్పుడు దాదాపు అందరూ కూడా చదువుకుంటున్నారు. ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, తర్వాత ఐటీ కోర్సులు చదువుతున్నారు. ఇవన్నీ చదివే వాళ్ళకు ఈ అన్స్కిల్డ్గానే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మాత్రం అన్యాయం. ఎందుకంటే వాళ్ళకు సూటబుల్ జాబ్ ఆఫీసులలో ఇవ్వచ్చు, ఎన్నో పోస్టులు ఉన్నాయి. మరి ఆ రిక్రూట్మెంట్ బదులు వాళ్ళని అందులోనే రిక్రూట్మెంట్ చేయొచ్చు. లేదంటే తీసుకున్నాక కొంతకాలం పనిచేసినాకనైనా ఇంటర్నల్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ పెట్టి వాళ్ళ సర్టిఫికెట్ను కూడా మరి వాళ్ళు వెరిఫికేషన్ పెట్టి నిజంగానే వీళ్ళకి యోగ్యత ఉన్నది అనుకున్నప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఒక లేడీ ఉన్నదనుకోండి, మగపిల్లగాడు లేకపోతే ఇప్పుడు ఆడవాళ్ళకు కేసీఆర్ గారు వచ్చినాక ఒక అవకాశం ఇచ్చిండ్రు. అంతకుముందు ఆ సమస్య కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందనే సంతోషం. అదేవిధంగా ఆమెను మైన్ దగ్గర పని చేయమంటారు, ఆమెమో చదువుకొని ఉంటుంది, పీజీ చదువుకొని ఉంటుంది, గుట్కల కాడ పని చేయమంటారు. ఎంత ఆవేదన అయితే చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోడు ఇప్పుడు సింగరేణిలో వందల మంది, వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, ఈ ప్రాంతంలో పర్యావరణం కరెక్ట్గా ఉండాలి, పొల్యూషన్ ఎక్కువైంది, మైన్స్ తీస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా మరి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలు కంపెనీ కూడా తీసుకోవడం లేదు, దాని మీద ఎవరు దృష్టి సాధించడం లేదు. అది కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు చాలా ప్రాణాంతకంగా మారింది. మరి దానిపైన కూడా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, వీటి మీద మేము దృష్టి సాధిస్తాం. తప్పకుండా కార్మికుల పక్షాన, కార్మికుల గొంతుకై పనిచేస్తాం. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటు ఎవరికైనా వేయాల్సిందే. ఆ వేసే ఓటు ఏదైతే ఉందో దయచేసి అర్థవంతంగా వేయాలని మాత్రం మేము ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. వీళ్ళు ఎవరో వచ్చిండ్రు, వాళ్ళు ఏదో రకమైన ప్రలోభాలు చూపించిండ్రు, ఓటే కదా వేద్దామని అనుకుంటే ఫ్యూచర్లో మనకు ఇబ్బందులు. ఒక పారిశ్రామికవేత్తకు ఒక కార్మిక నాయకునికి తేడా ఉంటుంది. కార్మిక నాయకుడు కార్మికుల పక్షాన ఆలోచిస్తాడు, ఒక పారిశ్రామికవేత్త వేత్తగానే ఆలోచిస్తాడు, కార్మికునిగానే చూడగలుగుతాడు. వాళ్ళ దృష్టినే అట్లుంటుంది. కానీ మా దృష్టికి వాళ్ళ దృష్టి కూడా తేడా ఉంటుంది. సరే, రాజకీయాలలో వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. నువ్వు ఎంత గొప్పగా వాళ్ళు ఆపదపడి వచ్చినప్పుడు ఆదరిస్తావు, ఆ సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చేస్తావు అనేది ముఖ్యం తప్ప నువ్వు ఎంత పెద్ద చదువు ఉన్నది, ఎంత వయసు ఉన్నది, నువ్వు పిల్లగానివా పెద్దోనివా అనేది ఎవరు అడుగుతారు. కానీ విషయం అయితే ఇది, ఈ జరుగుతున్న ఎన్నికలలో 2-3 అంశాలు నేను కరెక్ట్గా చెప్పిన. ఒక కుటుంబమే మొత్తం రిజర్వేషన్ అనుభవించడం, నిజంగా ఆ కుటుంబానికి ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడనే మొత్తం ఇక్కడికి వచ్చే ఎస్సీలకు వచ్చే అవకాశాలను మొత్తం వాళ్ళే తీసుకోవడం మాత్రం చాలా అన్యాయం. దీని మీద ఇప్పటికే అన్ని వర్గాలు కూడా మరి ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎస్సీలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులు, రాజకీయాలలో ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, ప్రొసిషన్ తీస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఢిల్లీ దగ్గరికి పోయి నిరసన చెప్పొచ్చున్నారు. ఎన్ని చేస్తే ఏం లాభం, వాళ్ళు డబ్బుతో అన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పబ్లిక్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎన్నిక జరిగినప్పుడు ఓటు ఎవరికైనా వేయడమే. ఆ వేసే ఓటు ఏదైతే ఉందో అర్థవంతంగా వేస్తే రేపు ఫ్యూచర్లో మరి మన కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు వస్తాడని మాత్రం ఈ సందర్భంగా నేను మా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు 4 నెలలు దాటి 5వ నెలకు వస్తున్నారు. ఈ 4-5 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో
ఈ రాష్ట్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే అసలు ఎక్కడుండనో తెలియని పరిస్థితి. కానీ తెలంగాణ అనగానే మీరు హైదరాబాద్ కదా, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా, చాలా గొప్పగా ఉందని చెప్పేటువంటి పరిస్థితికి తీసుకుపోగలిగినాం. వ్యవసాయ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వైద్య రంగంలో మాతా శిశు ఆసుపత్రులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇటు సైనిక్ స్కూల్స్ కావచ్చు, రకరకాల పద్ధతులలో మరి మనం ముందుకు పోయినాం. అందుకే రాష్ట్రం చాలా గొప్పగా ఎదిగింది. ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. ఆనాడు జరిగినటువంటి ఒక కొద్ది సమయంలోనే అవన్నీ కూడా అంధకారమైనవి, ప్రశ్నార్థకమైనవి. ఇస్తారా ఇవ్వరా తెలియదు. 2000 పెన్షన్ అంటే 4000 అంటివి, ఇస్తావా ఇవ్వా తెలియదు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తే తులం బంగారం అంటివి, ఇస్తారా ఇయ్యరా తెలియదు. అదేవిధంగా మహిళలకు 2500 గృహలక్ష్మి అని ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది, ఇస్తారా? దాని గురించి ఏంది మీరు 1,25,00,000 అప్లికేషన్ తీసుకున్నారు, దాని వెరిఫికేషన్ అయిందా? అసలు చేస్తారా చెయ్యరా? ఏందేందో మాట్లాడుతుంది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం వేయబడుతుంది. ఒక కొత్త పరిపాలన విధానాన్ని చూస్తున్నాం. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల కోసం ఆ ప్రభుత్వం, ప్రజల కోసం కాదా ప్రభుత్వం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, ఎవరైతే దీంట్లో ఉంటారో వాళ్ళకే పదవులు ఇస్తాం, ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రభుత్వ స్కీములు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఎప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి కీన్గా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నాం. నాకు తెలిసి నేను 10-12 మంది 15 మంది ముఖ్యమంత్రులను చూసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే లేవు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. నీళ్లు మాయమైనాయి, కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు, పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు పలకరించే దిక్కులేదు ఈ ప్రభుత్వంలో. ఒకవేళ వాళ్ళ దృష్టికి ఎవరైనా తీసుకపోయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఏం జరగనట్టుగా నటిస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఈ సమయంలో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకు కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనకు ఒక బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. మాలాంటి ఉద్యమకారులు ఏ ప్రాంతంలో ఉన్నా తప్పకుండా కార్మిక సోదరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దీవించి మమ్మల్ని గెలిపిస్తే మీ పక్షాన నిలబడి పోరాడేటువంటి గొంతుక కావాలని చెప్పేసి మాత్రం మేము కోరుతామని.